హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో బీట్రూట్ ఫ్రై అండి, అది కూడా సీక్రెట్ టిప్స్తో మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది రైస్లోకి అలాగే చపాతీలోకి చాలా బాగుంటుంది. మరి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసినట్లయితే మంచి మంచి టిప్స్ అన్నీ మిస్ అయిపోతారు. మరి ఎందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా? ముందుగా నేను ఇక్కడైతే అర కేజీ వరకు బీట్రూట్ తీసుకున్నాను. బీట్రూట్ని ఈ విధంగా ఫ్రెష్గా ఉన్నవైతే మనకి ఫ్రైకి చాలా బాగుంటాయండి. బీట్రూట్ తినడం వల్ల రక్తం పడుతుంది, అలాగే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇప్పుడు మనం బీట్రూట్ని అయితే ఈ విధంగా పీల్ తీసుకుని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సైజులో అయితే మనకి ఫ్రై చేసుకోవడానికి బాగుంటాయి. అలాగే మనం ఇందులో కావాల్సిన పోపు అయితే తీసుకుందాము. 2 ఎండుమిర్చి, అలాగే కొంచెం ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి, అలాగే ఎండుమిర్చి అండి. అలాగే మనకి ఇందులోకి పొడి కోసం నేను ఎక్కడైతే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం కొబ్బరి పొడి, మెంతులు, మిరియాలు తీసుకున్నాను. అలాగే ఉప్పు, కారం కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనకి పౌడర్ అయితే తయారు చేసుకుందాము. ఇవి మిక్సీ పట్టుకోవాలండి. మీ దగ్గర ధనియాలు, జీలకర్ర విడిగా ఉంటే కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే పౌడర్ ఉంది కాబట్టి నేను వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు. ఇప్పుడు మరి ఫ్రై అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము. స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుంటున్నాను. ఇందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫ్రైని ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల చాలా ఇష్టంగా తింటారండి. ఎప్పుడూ చేసుకునేలాగా రొటీన్గా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది పప్పుచారులోకి సైడ్ డిష్గా వాడుకోవచ్చు, లేదా రైస్లోకి విడిగా కూడా తినొచ్చండి, చాలా బాగుంటుంది. అలాగే మనకి ఇక్కడ తీసుకున్న పోపు దినుసులు అయితే ఇందులో వేసేసుకుందాము. ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగనివ్వాలి. అన్నీ కలిపి ఒకేసారి అయినా వేసుకోవచ్చు, కానీ ఈ విధంగా విడివిడిగా వేసుకోవడం వల్ల అన్నీ పర్ఫెక్ట్గా వేగుతాయి. ఆవాలు చిటపటమనే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసేసుకోవాలండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే కరివేపాకు అలాగే పచ్చిమిర్చి చింది మీద పడుతుందండి. కాబట్టి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పోపు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెం దోరగా వేగనివ్వాలి. ఇప్పుడు మనకి పోపు అయితే రెడీ అయిపోయింది. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ అయితే వేసేసుకుందాము. చాలామంది బీట్రూట్ని ఉడికించుకుని కూడా వేసుకుంటూ ఉంటారండి. అలా వేసుకోవడం వల్ల ఇందులో ఉండే పోషకాలన్నీ పోతాయి. కాబట్టి బీట్రూట్ని ఉడికించకుండా ఇదే మాదిరిగా వేసేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు మనం బీట్రూట్ ముక్కలు అయితే ఇందులో వేసేసుకున్నాము. ఇది ఒకసారి బాగా కలుపుకుందాము. ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఇవైతే వేయించుకోవాలి. ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల మనకి ముందైతే మొక్కలు చక్కగా కొంచెం వేగుతాయి. ఆ తర్వాత మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారు కదా, ఒక 2-3 నిమిషాల తర్వాత మనకైతే ఈ విధంగా వేగిందండి. ఇప్పటి నుండి మనం ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే లోపలంతా కూడా ఉడకదండి. కాబట్టి మనం ఇప్పుడు ఇందులో మనం కొంచెం ఉప్పు అయితే వేసుకుందాము. నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఈ విధంగా ఉప్పు వేసుకోవడం వల్ల ముక్కలు అనేవి త్వరగా మెత్తబడి వేగిపోతాయి. అలాగే పసుపు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. పసుపు కూడా ఒక 1/2 స్పూన్ వరకు వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుందాము. ఈ ఉప్పు కారం అంతా కూడా చక్కగా పట్టేలాగా కలుపుకోవాలి. బీట్రూట్ని వారంలో 2 సార్లు ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తహీనత అనేది తగ్గుతుందండి. అలాగే బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. కాబట్టి మనం బీట్రూట్ ఎక్కువగా తీసుకోవాలి. చూసారు కదా, మనకి ఇవన్నీ అయితే చక్కగా వేగిపోయాయండి. ముక్క కూడా చక్కగా మెత్తబడిపోయింది. చూసారా, మనం వేసినప్పుడు ఎన్ని ముక్కలు ఉన్నాయండి. ఇప్పుడు మనకి వేగేటప్పటికి అంతా కూడా మగ్గిపోయి
కొంచెంగా అయిపోయింది. ఈ విధంగా మగ్గాలి. ఇంతకన్నా ఎక్కువగా మగ్గితే బాగోదు, మాడిపోతుందండి. కాబట్టి ఈ విధంగా మనకి వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ మసాలా పొడి వేసుకోవడం వల్ల ఫ్రై అనేది చాలా బాగుంటుంది. అలాగే ఎప్పుడూలా కాకుండా డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుందండి. మరి ఇదంతా కూడా వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుందండి. బీట్రూట్ అనేది మగ్గడమే మనకి సమయం, కానీ మిగిలిందంతా కూడా చాలా త్వరగానే అయిపోతుంది. ఇప్పుడు ఈ మసాలా పొడి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఎందుకంటే ఇవన్నీ మనకి మసాలాలు పచ్చి వేసాం కాబట్టి ఇవి కొంచెం వేగుతాయి. ఫైనల్గా బీట్రూట్ ఫ్రై అయితే మనకి తయారైపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి అయితే తీసేసుకుందాము. చూసారు కదా, తీసేసుకుందామండి ఇప్పుడు బౌల్లోకి. నేనైతే బౌల్లోకి షిఫ్ట్ చేసేసాను. ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది రైస్లోకి అలాగే చపాతీలోకి తినచ్చు. అలాగే రసం కానీ సాంబార్ కానీ దేంట్లోకైనా సైడ్ డిష్గా కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మరి ఈ మసాలాలతో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్.